హలో ఎవరీవన్. చాలా డేస్ అయింది బ్లాగ్స్ చేసి, మళ్ళీ ఇప్పుడైతే రీస్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నుండి డెఫినెట్గా కన్సిస్టెంట్గా బ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ మా బ్యాచిలర్స్ రూమ్లో అయితే ఉన్నాము అండ్ మేము కొన్ని డేస్లో రూమ్ అయితే చేంజ్ అవ్వబోతున్నాము. లైక్ ఇక్కడ ఈ రూమ్లో ఉన్నప్పుడు 5 మెంబర్స్ ఉంటుండే స్టార్టింగ్లో, బట్ మెల్లిమెల్లిగా ఇద్దరైతే వెళ్ళిపోయారు వేరే వేరే రీజన్స్ వల్ల. సో ప్రజెంట్ మేము ముగ్గురం ఉంటున్నాం అండ్ మా ముగ్గురికి రెంట్ అయితే చాలా ఎక్కువైతుంది. అందుకని మేము వేరే రూమ్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం. అండ్ మా ప్రజెంట్ ఉన్న రూమ్ అయితే మీకు చూపిస్తాను. అండ్ తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో మేము నెక్స్ట్ వెళ్ళాక కొత్త రూమ్ అయితే చూపిస్తాను. మేము ఉండేది మాదాపూర్ దగ్గరలో బోరబండ ఎంట్రీ దగ్గర అనమాట. ఇది వచ్చేసి 1 BHK అండ్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది. అండ్ రూమ్ అంతా ఒకసారి అయితే చూపిస్తాను. సో ఇది బెడ్రూమ్ అనమాట. సో ఇందులో నేను ఒక్కడనే పడుకుంటాను అండ్ పక్క రూమ్లో మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పడుకుంటారు. స్టార్టింగ్లో ఇక్కడ ముగ్గురం పడుకుంటుండే అండ్ పక్క రూమ్లో ఇద్దరు పడుకుంటుండే. సో ఇది బెడ్రూమ్ అనమాట. చూడడానికి చాలా నీట్గా పెయింటింగ్ వేసి క్లీన్గా అయితే ఉంటుంది. కింద టైల్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. అంటే మనం కొంచెం మూసిడి కాబట్టి ఇట్లాంటి రూమ్ అయితే కావాలి. బట్ మేము ప్రజెంట్ షిఫ్ట్ అయ్యే రూమ్ వచ్చేసి కొంచెం దీనికంటే అంత క్లీన్గా అయితే ఉండదు. బట్ మాకు బడ్జెట్ ఇష్యూస్ వల్ల చేంజ్ అవ్వాల్సి అయితే వస్తుంది. సో ఒక్కడనే మధ్యలో సింహాసనంలో పడుకున్నట్టు అయితే అనిపిస్తుంది నాకు సింగిల్గా. సో ఇది కంప్లీట్ బెడ్రూమ్ వచ్చేసి. అండ్ స్టార్టింగ్లో చాలా ఎంజాయ్ చేస్తుండే. ఆల్మోస్ట్ 6 months అయితే ఉన్నాం మేము ఈ రూమ్లో. బట్ ఇద్దరు అయితే వెళ్ళిపోయారు. సో అప్పుడు మాకు బడ్జెట్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వేరే రూమ్ అయితే చూసాము యూసఫ్గూడలో. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది బాల్కనీ అండ్ ఇది వచ్చేసి రెస్ట్ రూమ్ అనమాట. సో బాల్కనీ అంటే జస్ట్ వాషింగ్ ఏరియా అనుకోవచ్చు. సో జస్ట్ వాషింగ్ అండ్ అంతే అనమాట. పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అందుకే ఈ కవర్ అయితే ఉంది. అండ్ అలాగే మా ఫ్రెండ్స్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను. అండ్ ఇది హాల్ అనమాట. లెఫ్ట్ వచ్చేసి స్టోర్ రూమ్ లాగా చిన్నగా ఉంటుంది. అండ్ ఇది ఎంట్రన్స్ అండ్ ఎంట్రీ నుండి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది అనమాట హాల్. సో ఇక్కడ మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పడుకుంటారు. సో చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది. మేము కూడా కొంచెం క్లీన్గానే మా వాళ్ళు అయినంత వరకు క్లీన్గా పెట్టుకుంటాం. ఇది హాల్. ఇది కిచెన్ అయితే చిన్నగా ఉంటుంది. బట్ మాకైతే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో రైట్ సైడ్లో దేవుడి గదిలాగా చిన్నగా మా ఫ్రెండ్ అయితే కుకింగ్ చేస్తున్నారు. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి చికెన్. అండ్ ఈయన పేరు రాజ్ కుమార్ ఒకసారి ఫేస్. ఇద్దరు నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారు. ఈడ మణికంఠ. హాయ్ మణికంఠ. సో ఒకరు కట్టింగ్ ఒకరు కుకింగ్ అనమాట. సో కుకింగ్ అయితే మోస్ట్లీ ఈడే వేస్తాడు రాజ్ కుమార్. నేను రీసెంట్గా నేర్చుకున్నా. ఎప్పుడైనా ఆవిడ అవైలబుల్ అయినప్పుడు చేస్తూ ఉంటాను. ఈడు ఇంకా రేర్ అనమాట. సో మొత్తానికి అయితే ముగ్గురికి అయితే కుకింగ్ అండ్ అన్నీ ఓకే బాగానే వచ్చనమాట. అండ్ ప్రజెంట్ మా రూమ్ రెంట్ వచ్చేసి 16,500. సో ఇది 5 members ఉన్నప్పుడు అయితే మాకు చాలా తక్కువ పడుతుండే. బట్ ముగ్గురం ఉండేసరికి చాలా ఎక్కువ అవుతుందని చెప్పి యూసఫ్గూడలోకి అయితే షిఫ్ట్ అవుతున్నాం. సో హానెస్ట్గా చెప్పాలంటే మాకు రూమ్ షిఫ్ట్ అవుదాం అయితే ఎవరికి ఇష్టం లేదు. బట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల మాకు ఆప్షన్ అయితే లేదు. అందుకనే డిసైడ్ అయ్యాం. ఇది అనమాట మేము ప్రజెంట్ ఉండే రూమ్ వచ్చేసి. అండ్ ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ బ్లాగ్ లాగా ఈరోజు అయితే తీద్దాం అనుకున్నాను. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే మా ఎవరికి ఇష్టం లేదు రూమ్ షిఫ్ట్ అవ్వడం అయితే. ఎందుకంటే ఇక్కడైతే చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 6 months నుండి ఉంటున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలవాటు అయితే అయిపోయింది. మా వర్క్ ప్లేసెస్కి కూడా దగ్గర అనమాట, మా ఫ్రెండ్స్ ఆఫీస్కి అండ్ నాకు కూడా. బట్ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. మా శాలరీ కూడా కొంచెం తక్కువ కాబట్టి అక్కడికైతే షిఫ్ట్ అవుతున్నాం. ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉండొచ్చు. సో మా రెంట్ వచ్చేసి 16,500. సో ఇందులో మనకి అడ్వాన్స్ ఉంటుంది అండ్ వాటర్ బిల్ కూడా ఇంక్లూడెడ్. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి సపరేట్ ఉంటుంది. అండ్ మేము నెక్స్ట్ వచ్చేసి యూసఫ్గూడలో వెళ్ళే రూమ్లో వచ్చేసి 9,000 రెంట్ అనమాట. అక్కడ అడ్వాన్స్ కూడా లేదు. మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అందులోనే ఇంక్లూడెడ్. సో కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వాలి కొన్ని మంత్స్ వరకు. మేబీ ఫ్యూచర్లో మా శాలరీస్ ఇంక్రీజ్ అవుతే డెఫినెట్గా ఇలాంటి మంచి రూమ్ అయినా లేకపోతే ఇదేనా లేకపోతే దీనికంటే ఇంకా కొంచెం లగ్జరీ రూమ్ అయినా షిఫ్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది కంప్లీట్గా మా బ్యాచిలర్స్ హోమ్ అండ్ మా ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ వచ్చేసి. అండ్ ఇన్ని డేస్ వ్లాగ్స్ చేయకపోవడానికి కారణం వచ్చేసి మొబైల్ లేకుండా ఉండే. నాకు నార్మల్ మొబైల్ ఉంటుండే. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ తక్కువ ఉండే. సో రీసెంట్గా కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను. అండ్ డెఫినెట్గా ఇప్పటి నుండి కన్సిస్టెంట్గా వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ప్రజెంట్ మా కుకింగ్ చూపిస్తాను. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాడు మా ఫ్రెండ్. సండే స్పెషల్ చికెన్ అనమాట ఈరోజు. అండ్ మేము ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే ఇండక్షన్ అయితే తీసుకున్నాము. అంతకుముందు ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే ఉంటుండే అండ్ గ్యాస్ సిలిండర్ ఉంటుండే. రేట్స్ పెరిగాయి కాబట్టి మేము కూడా ఇండక్షన్ అయితే తీసుకొని దీనిపైన కుక్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకా వేరే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టి అయితే ఉన్నాయి. కుకింగ్లో అయితే మాకు ఏ ప్రాబ్లం లేదనమాట. హాస్టల్లో ఆల్రెడీ ఉన్నాం కొన్ని మంత్స్. హాస్టల్లో ఉండి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశాక మళ్ళీ రూమ్ అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇది ఈరోజు బ్లాగ్ అయితే. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో అంతవరకు బాయ్, సీ యూ.